హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. కల్కి మూవీలో చూపించిన సుప్రీం యాస్కిన్ అదే కలి. అసలు అతను ఎవరు, అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభం మధ్యలో సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి ఒక పురుషుడు పుడతాడు. అతని మొహం చాలా క్రూరంగా ఉంటుంది, చూడ్డానికి భయపడేలా ఉంటుంది. అతని నుండి భరించలేని దుర్వాసన వస్తుంది. అతనికి బ్రహ్మ అధర్మ అని పేరు పెడతాడు. అతనికి పెళ్ళయ్యి ఒక కొడుకు ఒక బిడ్డ పుడతారు. ఒకే తల్లిదండ్రులకు పుట్టడం వల్ల వాళ్ళ అన్నా చెల్లెలు అయ్యారు. కానీ వీళ్ళు ప్రకృతికి విరుద్ధంగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలు అవుతారు. అదే మానవ చరిత్రలో మొట్టమొదటి వికృత సంబంధం. వారికి కూడా ఒక మగబిడ్డ అండ్ ఆడబిడ్డ పుడతారు. వీళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులలాగానే పెళ్లి చేసుకుంటారు. వీళ్ళకు కూడా క్రోధ హింస అనే పిల్లలు పుడతారు. వాళ్ళ పూర్వీకుల్లాగా వీళ్ళు కూడా ప్రకృతికి విరుద్ధంగా పెళ్లి చేసుకుంటారు. వీళ్ళకి పుట్టిన వాడే అతి భయంకరుడు కలిపురుషుడు. కలిపురుషుడికి దురుక్తి అనే చెల్లెలు ఉంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వీళ్ళకి కూడా ఎంతో మంది పిల్లలు పుడతారు. వాళ్ళు కూడా ఎంతో మంది అన్న చెల్లెలు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటారు. వాళ్ళు అఖండ భారతం అంతా విస్తరిస్తారు. వాళ్ళ లక్ష్యం ఒకటే, భారతీయ జ్ఞాన సంపద అయిన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలన్నిటినీ నాశనం చేయడం. చాలా పెద్ద మొత్తంలో సమాజంలో అల్లకల్లోలం సృష్టిస్తారు. భూమిపై యజ్ఞాలు ఆగిపోయాయి. ప్రజలు నా ఇష్టం అంటే నా ఇష్టం అని భారతీయ సంస్కృతిని పూర్తిగా వదిలేశారు. ప్రజలు ప్రకృతిని, సమాజాన్ని నాశనం చేశారు. ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. ఈ గ్యాప్ లో ప్రజలు ఎన్నో చేంజెస్ చూశారు. సైన్స్ డెవలప్ అయింది. కలిపురుషుని ప్రభావం మాత్రం మారలేదు, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రజలలో పిచ్చితనం, వెర్రి, విచ్చలవిడి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కలి భూమి మీద ఎక్కడెక్కడ ఉంటాడంటే ఆల్కహాల్ ఉన్న చోట, బెట్టింగ్ ఉన్న చోట, ప్రాస్టిట్యూషన్ జరిగే చోట, యానిమల్ సాక్రిఫైస్ జరిగే చోట, గోల్డ్ అండ్ మనీ ఉన్న చోట, ఇవన్నీ చోట్లలో కలి ఖచ్చితంగా ఉంటాడు. ఆ కలిని మరి కలికి భగవానుడు ఎలా ఎదిరించాడన్నది పార్ట్ 2లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.